మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. ప్రధానంగా గంజ్ సూపర్ మార్కెట్ అంటే చాలా మందికి తెలిసిన విషయమే. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు టౌన్లలో, అంటే మెయిన్గా కొన్ని కాలనీస్ నుంచి, అదేవిధంగా వేరే రూరల్ ఏరియాస్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి కూరగాయలు తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో తరచుగా ఈ కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటున్నాయని చెప్పేసి మనకి తెలుస్తూనే ఉంది. ఈ ఉష్ణోగ్రతలు పెరగడము, అదేవిధంగా దిగుబడి తగ్గడమే మెయిన్గా ఈ రేట్స్కి అవుతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వర్షాకాలం వచ్చే వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. ఇక్కడ తీసుకోవడానికి కూడా కొంతమంది వచ్చారు, మాట్లాడదాం. అమ్మ, ఎట్లా ఉన్నాయి రేట్స్? అసలు చాలా బాగున్నాయి సార్ రేట్స్. అసలు మధ్యతరగతి వాళ్ళు తినాలంటే కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. పచ్చిమిర్చి వచ్చేసి 60 రూపీస్ కేజీ ఉంటున్నారు. కేజీ అని అంటే అసలు కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. టమాటాలు అంటే 60, 65. అసలు ఎక్కడ చూసినా కూడా టమాటా లేదు. యాక్చువల్లీ తీసుకోవాలనుకుంటే రేట్స్ ఎక్స్ట్రా. అసలు తినాలా తినొద్దా అని చెప్పేసి మధ్యతరగతి వాళ్ళు అసలు ఆలోచించడానికి ఇబ్బందిగా ఉన్నారు. రేట్స్ ఏమో మండిపోతున్నాయి, ఎండలేమో ఎండిపోతున్నాయి. అసలు వర్షాలు లేవు, ఏం లేవు. కూరగాయలు ఉండకపోతే ఎలా సార్? బ్రతకడానికైతే తినడానికైతే బ్రతకాలి కదా. మధ్యతరగతి కుటుంబాలకి చాలా బడన్ అవుతుంది అంటారు. ఫైనల్ బడనా అసలు తినడానికి ఇబ్బంది ఉంది. తీసుకోవడానికి ఇప్పుడు 100 రూపీస్ తీసుకొస్తే ఒక పచ్చిమిర్చి రావట్లేదు, ఒక ½ కేజీ టమాటాలు రావట్లేదు. తినాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. ప్రజలే కాదు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా తిండి అయితే తిండి కంపల్సరీ కావాలి. కాబట్టి కంపల్సరీ 100 రూపీస్ తీసుకోపోతే పచ్చిమిర్చి రావట్లేదు సార్. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది సార్. అప్పుడు 100 రూపాయలతోని అన్ని రకాలైనటువంటి కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్తుండే, కానీ ఇవాళ 1 కిలో తీసుకొని వెళ్ళినా కూడా తక్కువనే. కిలో తీసుకోవాలంటే అది 1 వీక్ కూడా సరిపోవట్లేదు, 2-3 డేస్ కూడా అవ్వట్లేదు. పచ్చిమిర్చి డైలీ యూజ్ చేసుకునే పదమే కదా అది. టమాటా కావాలి, పచ్చిమిర్చి కావాలి, అది డైలీ వాడాల్సిన ఐటమ్సే. కాబట్టి అది కంపల్సరీ తీసుకోకుంటే నడవది కదా, ఇంట్లో అయితే నడవది. వేరే కూరగాయల రేట్ల గురించి మాట్లాడుకుంటే టమాటా మనం నిత్యం తింటూనే ఉంటాము. అదేవిధంగా టమాటాతో పాటు ఆలుగడ్డలు, అదేవిధంగా బెండకాయలు, వంకాయలు సేమ్, ఈ ధరలన్నీ సేమ్ అంతే ఉన్నాయి. ఏది చూసినా 70, 80 అని చెప్తా ఉన్నారు. బెండకాయ కూడా ఈచ్ 35 రూపీస్కి ½ కేజీ ఉంది, అంటే 60 రూపీస్ కేజీ, అంటే 30 రూపీస్ కేజీ. ½ కేజీ తీసుకోపోతే ఒక ఫ్యామిలీకి సరిపోతలే. 6 మెంబర్స్ ఉంటారు ఫ్యామిలీలో. బెండకాయ ½ కేజీ సరిపోతుందా? కేజీ అయినా సరిపోదు కదా సార్. తినాలంటే ఇబ్బంది ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ. ప్రతి కూరగాయ ఒకటే కాదు, టమాటానే కాదు, పచ్చిమిర్చి కాదు, ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు రేట్స్ ఎక్కువనే ఉన్నాయి. కొనాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు చాలా మంది. మధ్యతరగతి వాళ్ళంటే తినాలంటే కష్టంగా ఉంది. విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు ఒకవైపు. అదేవిధంగా ఎవరైతే మనకి వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ నుంచి ఒక డిఫరెంట్ వర్షన్ అనేది వస్తుంది. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? ఉదకపల్లి మంచి పాన. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయమ్మా? బెండకాయ రేట్ అయితే 60 ఉన్నాయి. బీరకాయ రేట్ అయితే 100 రూపాయలకు అమ్ముతున్నాయి. నిజంగా 1200లకు ఒక బాక్స్ ఉన్నాయి. 1000 రూపాయలు 1200లకు ఒక బాక్స్. మన నిజామాబాద్ పెద్ద మార్కెట్లో కూడా దొరకలేదు బీరకాయ. అంకాపూర్ పోయి తెచ్చుకుంటున్నాం అన్న మేము. అంకాపూర్ పోయి తెచ్చుకుంటాం బీరకాయ. అంటే 1200, 1000 రూపాయలకు ఒక బాక్స్ తెచ్చుకుంటున్నాం. ఇక్కడ 100 కాడికి అమ్ముతున్నాం. ఇక ఒక్కలే రేట్ పీరం ఉన్నాయి. ఇప్పుడు మన టమాటాలు కానీ, అదేవిధంగా గోర్చిక్కుడుకాయ కూడా కనిపిస్తుంది. అది ఎట్లుంది రేటు? గోర్చిక్కుడుకాయ రేటు కూడా మన నిజామాబాద్ మార్కెట్లోనే 80-70 అవుతుంది. మాకు 70-80 ఇచ్చినప్పుడు మేము ఎట్లా అమ్మాలా చెప్పు? 100 కాడికి అమ్ముతున్నాం. దంద కాబట్టి దంద లాభం ఉండాలని ఒక 20 రూపాయలు చూసుకొని అమ్ముతున్నారు. అట్లా టమాటా అయితే అన్నీ ఉన్నారు. 1200, 1400లకు ఒక బాక్స్ ఉన్నాయి టమాటాది. పుంటి కూర, అదేవిధంగా పాలకూర ఉంది, మనకి దొడ్డంకాయలు ఉన్నాయి, అవి సొరకాయలు ఉన్నాయి. అవి ఎట్లున్నాయి రేట్లు? పాలకూర తక్కువ రేటే ఉన్నాయి. కాకరకాయ పీరం ఉన్నాయి. కాకరకాయ కూడా 100 రూపాయల కిలో. మాకు ఎలా 1000 రూపాయలు 900లకు ఒక కవర్ ఇచ్చాడు. 15 కిలోలు ఉన్నాయి అన్నారు, కానీ ఒక 2-3 కిలోలు ఖరాబే ఉన్నాయి. అందులో 100 రూపాయల కిలో, 80 కిలో. కాకరకాయలకు సంబంధించి మాట్లాడుకుంటే డాక్టర్స్ మెయిన్గా కాకరకాయని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాటిని తింటే సర్వరోగాలు పోతాయని చెప్పేసి చెప్తూనే ఉంటారు. కాకపోతే 100 రూపాయలకు కేజీ ఉందని చెప్పేసి అన్న తర్వాత ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు జంకుతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇంకా చూద్దాము.
అదేవిధంగా కస్టమర్స్ కూడా అక్కడక్కడ నుంచి వస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం, వాళ్ళ నుంచి ఎలాంటి వర్షన్ వస్తుంది అనేది చూద్దాం. అన్న ఏం తీసుకోవడానికి వచ్చారు? ఇప్పుడు బెండకాయలు తీసుకున్నాము. బెండకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము. హాఫ్ కేజీకి 30 రూపీస్ ఇస్తున్నారు. ఇక టమాటాలు అయితే కొనలేకపోతున్నాము, రేట్లు బాగా ఎక్కువన్నాయి టమాటాలు. ఇక అందుకనే బెండకాయలు ఒక హాఫ్ కేజీ, ఆకుకూరలు తీసుకున్నా, ఆకుకూరలు తీసుకొని పోతున్నాయి అంతే. ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తీసుకోబోతున్నారు, అంతేనా? టైం పాస్ ఇప్పుడైతే అయిపోలే, ఒక పూట అయితే వెళ్ళిపోలే కదా మనకు, అట్లా అందుకని దీన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాం అట్లా. అంతే. ఎందుకు ఇంత రేట్లు ఎందుకున్నాయని అడుగుతున్నారు ఏమన్నా? అడిగితే ఏంటంటే అస్సలు పైనుంచి ప్రొడక్షన్ ఇప్పుడు ఉత్పత్తి వర్షాకాలం కదా, ఇప్పుడు అందరూ వరి ఎక్క నాటడానికి మొగ్గు చూపుతున్నారు, కూరగాయలు ఎక్కే వండగా ఇప్పుడు వర్షంలో అట్లా అట్లా ఇట్లా బాగా ఇబ్బందిగా ఉంది వీళ్ళకు. పైనుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడ దిగుమతి లేదట, అట్లా ఇట్లా కొద్దిగా రేట్లు డిమాండ్ చేస్తారు ఇప్పుడు అట్లా. సో మన సుమన్ టీవీ లోగోని చూసిన తర్వాత ఒక అన్న కూడా పోయే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చారు. అన్న ఏం తీసుకున్నారు? టమాటా గోపి తీసుకున్న 80 రూపాయల కిలో ఇస్తారు. ఇంతకు 30 రూపాయలకు 2 కిలోలు ఇచ్చి ఉండే, ఇప్పుడు ఏకదం 80 రూపాయలు చేసారు. మన ప్రజలు మాసం మిడిల్ క్లాస్ కొనాలంటే అగ్గి పీరం ఉన్నాయి, కష్టం అవుతుంది. సో కొనాలంటేనే భయపడుతున్నాం, అగ్గి పీరం ఉన్నాయని చెప్పేసి అన్న పాపం బాధతో సంతోషంగా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అన్న ఎంత అయింది మొత్తం ఈ అన్ని ఐటమ్స్కి? మొత్తం 300 అయింది, దాదాపు 300 అయినాయి అని చెప్పేసి ఆయన నవ్వుకుంటే చెప్తుండే. దాంట్లో ఏమీ లేవు, ఒక గోపి పువ్వు ఉంది, ఒకటి క్యాలీఫ్లవర్ అండ్ ఒకటి ఇదేంది ములక్కాయకి సంబంధించి, అదేవిధంగా మిర్చి ఉంది, టమాటా ఉంది. దీనికే 300 అయినాయి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. 300కు మస్తు సామాన్ వచ్చు. ఇప్పటికి వచ్చేసి 2 ఐటమ్స్ కూడా వస్తారు. ఇంతకుముందు 100 రూపాయలు తీసుకోపోతే మార్కెట్కి ఉన్నాయన్నీ లేపుకొని వస్తుంటే, ఇప్పుడు ఆయనతో కూడా లేదు. పాలకూర అడిగితే పాలకూర 50 రూపాయలకు 20 రూపాయలకు 2 కట్టలు ఇస్తారు. ఇంతకుముందు 4-5 ఇస్తుండే, మరి ఘోరం అయిపోయింది. సో చూసిరా, అసలు నిజామాబాదే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కూరగాయల రేట్లు అగ్గి మండుతున్నాయి అని చెప్పేసి మనకి ప్రజల నుంచి వస్తున్న సమాధానం. అమ్మ ఎట్లా ఉన్నాయి రేట్స్, ఎట్లా ఉన్నాయి? చాలా రేట్లు ఉన్నాయి, మండిపోతున్నాయి. పచ్చిమిర్చి 50 రూపీస్కి పావు కిలో, పచ్చిమిర్చి 50 రూపీస్ పావు కిలో ఉంది. బెండకాయలు అయితే 20 రూపాయలు 30 రూపాయలు పావు కిలో ఉన్నాయి. చాలా రేట్లు ఉన్నాయి, అసలు ఏం తినొద్దు ఇక కూరగాయలు, ఖాళీ పప్పులు వండుకొని తినాలంతే. చాలా కష్టమవుతుంది. 500 తెచ్చినా కూడా 10 కూరగాయలు వస్తలేవు. ఇప్పుడు మనం నిత్యం తినే టమాటా, ఆలుగడ్డ, అదేవిధంగా పచ్చిమిర్చి అయితే ప్రతి దాంట్లో వాడుతూనే ఉంటారు. ఏది చూసినా 80-90 అని చెప్పేసి చెప్తున్నారు రేట్లు. సామాన్య ప్రజలు తీసుకోగలుగుతారు ఇవన్నీ? అసలు తీసుకోలేము, పప్పులే వండుకోవాలి ఇక రోజు అంతే. ఆ పప్పులు కూడా చాలా రేట్లు ఉన్నాయి కానీ అవే తప్పదు ఇక. 2 పూటలు తినాలంటే ఇక అవే వండుకోవాలా. ఇవి వండుకుంటే ఏం ఫాయిదా, ఒక రోజు ఒక పూటకి అయిపోతాయి అవి, అట్లున్నది.